టిఆర్ మరియు చంద్రవదన గారిని ఇద్దరిని ఒకే సమాధిలో ఇక్కడ ఖననం చేశారు. సుమారు దీనికి 700 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. దీనికి ఎవరైనా ప్రేమికులు వారి మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే ఇక్కడ వచ్చి విజిట్ చేసిపోయినా కూడా చాలంట. చూడండి, ఎవరినో ఖననం చేయడానికి అక్కడ ఇల్లు కూడా సిద్ధం చేస్తున్నారు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మన దేశంలో లవ్ అండ్ హిస్టరీ అంటే గుర్తొచ్చేది మనకు ఆగ్రాలో ఉండే తాజ్మహల్. షాజహాన్ గారు తన భార్యపై ప్రేమతో ఆ అందమైన కట్టడాన్ని నిర్మించారు. కానీ ఆ సంఘటన జరగక ముందే మన ఆంధ్రప్రదేశ్లో మన సత్యసాయి జిల్లాలో కదిరి ప్రాంతంలో ఒక యథార్థ ప్రేమ సంఘటన గురించి చాలామందికి తెలియదు. అది ఏమిటంటే, అరబు ప్రాంతానికి చెందిన వ్యక్తి మొహియార్ అనే వ్యక్తి, అలాగే ఈ కదిరి ప్రాంతంలో ఉండే పట్నం విజయనగర రాజుల సామంతులైన రంగనాయకుల కూతురు చంద్రవదన అనే రాణి. వీరి ప్రేమ హిస్టరీ ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం వారి సమాధులు చూద్దాం రండి. వారి హిస్టరీ చూసినట్లయితే ఖదిరి కబరస్థాన్ ముస్లింల యొక్క శ్మశాన వాటికలో వీరిద్దరిని ఒకే సమాధిలో ఇద్దరిని ఖననం చేయడం జరిగింది. మొహియార్ అరబ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. దాదాపు 600 సంవత్సరాల క్రితం కదిరి నరసింహస్వామి దేవస్థానంలో కార్తీక మహోత్సవాలు జరిగే రోజులవి. ఒకరోజు పట్టు వస్త్రాలతో స్వామివారి దర్శనానికి చంద్రవదన గారు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. అదే సమయంలో మొహియార్ కళ్ళు ఆమెను గమనిస్తాయి. మొహియార్ వజ్రాల వ్యాపారం కోసం కదిరిలో ఉత్సవాలకు వస్తారు. చంద్రవదనను చూసిన మొదటి రోజు నుంచి ఆమె ఎక్కడికైతే వెళ్తుందో అక్కడకు మొహియార్ కూడా వెళ్ళేవారు. మొహియార్ తన వెనుక తిరుగుతుండడం గమనించిన చంద్రవదన గారు కూడా అతని ప్రేమలో పడిపోతుంది. ఎన్నోసార్లు కలుసుకునే ప్రయత్నం చేసిన విఫలమయ్యేవారు. ఇక ఆలస్యం చేయకూడదని భావించిన మొహియార్ గారు తమ ప్రేమను పెద్దల సమక్షంలో బహిర్గతం చేస్తారు. అయితే శతాబ్దాల క్రితం మాట కాబట్టి కట్టుబాట్లు అత్యంత కఠినంగా ఉండేవి. దీంతో యథావిధిగా వారి ప్రేమ తిరస్కరణకు గురైంది. తమ ఇంటి ఆడపడుచు వేరే దేశానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం ఇష్టం లేక కనీసం ఆమెను బయటకు రాకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తారు ఈ పట్నం పాళేగాళ్ళు. దీంతో ఒకరినొకరు చూడకుండా ఉండలేకపోయారు. ఒకరి కోసం ఒకరు నిద్రాహారాలు మానేసి సంవత్సరం పూర్తయింది. ఫలితంగా ఆరోగ్యం క్షీణించి ఆమె కోసం పరితపించిన మొహియార్ గారు తన తనువు చాలించారు. తనువు చాలించిన తరువాత మొహియార్ గారిని శవపేటికలో పెట్టిన తరువాత ఈ శవపేటిక గాలిలో లేస్తూ పట్నం పాళెగాళ్ళైనటువంటి చంద్రవదన గారి ఇంటికి గుమ్మానికి ఈ శవపేటిక అతుక్కుంటుంది. ఈ శవపేటికను ఏనుగులు గుర్రాలతో కదిపినా కూడా కదలదు. ఈ శవపేటిక నా కోసం వచ్చింది అని వారికి చెప్పి చంద్రవదన గారు ఈ శవపేటికలో పడుకున్న తర్వాత ఆమె కూడా తనువు చాలిస్తారు. మరి ఆ శవపేటిక గాలిలో లేస్తూ మరి ఈ కదిరి కబ్రస్థాన్లో రావడం జరుగుతుంది. అప్పుడు భౌతికంగా కలిసి జీవించలేదు, కానీ వీరి సమాధులైన ఒకే చోట ఏర్పాటు చేద్దామని భావించి కదిరి కబ్రస్థాన్లో ఒకే చోట వీరిని ఇద్దరిని ఖననం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమాధి దగ్గర ఉన్న మట్టిని తాకితే ప్రేమికుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయని ఇక్కడ విశ్వాసం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పటికీ అనేక మంది పిల్లలకు చంద్రమోహియార్ అనే పేర్లు పెట్టుకొని ఆ భగ్న ప్రేమికులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మంచి కంటెంట్ను మీకు అందించినందుకు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి.
ఈ వీడియోను లైక్ చేసి హైప్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంటాను.